బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ వస్తేనే లొంగిపోతానంటూ ఓ దొంగ డిమాండ్ విన్న పోలీసులు స్థానికులు ఆశ్చర్యపోయారు. హైదరాబాద్లోని సురారం కాలనీలో ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు ఓ వ్యక్తి. ఆ ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది. స్థానికులు రావడంతో చోరీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. దొరికిపోతానేమో అన్న కంగారులో స్థానికంగా ఉన్న చెరువు మీదకు పరిగెత్తాడు. అయినా స్థానికులు వదలలేదు. దొంగ పరిగెత్తుతున్నాడని తెలుసుకున్న స్థానికులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు దొంగ కూడా కష్టపడ్డాడు. ఇంతలోనే పక్కనే ఉన్న చెరువులోకి దూగి అవతలి ఒడ్డుకు చేరుకోవాలనుకున్నాడు. ఏమైందో ఏమో కానీ అలా వెళ్ళలేకపోయాడు. ఇట్లారా ఇట్లారా చెరువులో ఈత కొడుతూ మధ్యలో ఉన్న నీళ్లు లేని ప్రాంతంలో నిలబడిపోయాడు. అతన్ని పట్టుకోవడానికి స్థానికులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం నుంచి మొదలైన ఈ హైడ్రామా రాత్రంతా కొనసాగింది. చీకటి పడుతుండగానే పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. చెరువు మధ్యలో నిల్చొని ఉన్న దొంగను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. బయటకు రావాలని మైక్లో చెప్పారు. ఎవరు ఏం చేయరని చెప్పారు. కానీ దొంగ వినలేదు. తాను లొంగిపోవాలంటే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి హామీ ఇస్తేనే వస్తానని చెప్పారు. ఇట్లారా రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కౌండిన్య, చెప్పండి, సురారంలోని ఓ దొంగ చేసిన పనికి ఇప్పటి వరకు ఆ దొంగ బయటికి రాలేదా చెరువు మధ్యలో నుంచి? సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో చొరబడిన దొంగ ఇల్లు గుల్ల చేసి పారిపోయే లోపు ఇంటి యజమానురాలు కావచ్చు, ఆ ఇంటి ఓనర్ వచ్చే సమయంలో తప్పించుకునే ప్రయత్నంలోనే ఆ పక్కనే ఉన్న చెరువులో దూకడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుండి దాదాపు ఉదయం వరకు కూడా చెరువులోనే ఉంటూ వారందరినీ కూడా ముప్పు తిప్పలు పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే సురారంలో నివాసం ఉంటున్న నందు ఉద్యోగాలు చేసుకుంటారు. ఉద్యోగరీత్యా భార్య భర్తలు కూడా బయటకు వెళ్ళడం జరిగింది. పిల్లలందరూ కూడా స్కూల్ కి వెళ్ళిన నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం 3:30 సమయంలో కూడా ఒక దొంగ వారి ఇంట్లోకి గోడ దూకి వచ్చి ఇంట్లో తాళాలు పగలపట్టి కూడా చోరీకి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే 4 గంటల సమయంలో నందు కుమార్తె కూడా స్కూల్ నుంచి రావడం జరిగి ఈ నేపథ్యంలో తప్పించుకునే వారిని చూసి ఒకటవుతున్న అక్కడ నుండి పారిపోయే ప్రయత్నంలోనే అక్కడ పక్కకి వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న చెరువులకు దూకడం జరిగింది. వెంటనే నందు కుమార్తె కూడా ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానికులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడికి చేరుకున్న స్థానికులు ఇటు నందు ఓనర్ నందు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ పక్కనే ఉన్న చెరువులో కూడా దాదాపు నిన్న సాయంత్రం నుండి రాత్రి వరకు కూడా దొంగ లోపలనే ఉండు అటు ఇటు ఈదుకుంటూ వాళ్ళకి చిక్కకుండా కూడా జరగడం జరిగింది. అది లోతు ఉంటుంది కాబట్టి అందులోకి దిగడానికి ఎవరు కూడా సాహసం చేయలేకపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే తన ఇంట్లో ఉన్న కమ్మలను కూడా దొంగతనం జరిగినట్టు కూడా ఇప్పటికే ఇంటి ఓనర్ నందు కూడా తెలపడం జరిగింది. అయితే తాము ఉద్యోగాలకు వెళ్తున్న క్రమంలో ఆ పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళిన క్రమంలోనే దొంగతనం జరిగినట్టు కూడా వారు తెలపడం జరిగింది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మాత్రం ఆ దొంగని పట్టుకునేందుకు తీవ్రమైన కృషి చేయాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎంత బతిమలాడినా కూడా దొంగ బయటకు రాకుండా వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఒక బండరాయి ఉంది. ఆ బండరాయిపై నిలబడుతూ చాలా సేపు కూడా కాలక్షేపం చేయడం జరిగింది. ఇంకేసి ఎవరైనా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వెంటనే అందులో నీటిలో దూకి అటువైపు ఈదుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆ వైపు వెళ్తే అక్కడ నుండి ఇటువైపు ఈదుకుంటూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాత్రి వరకు కూడా ఇట్లా కాలయాపన చేసుకుంటూ వారికి చిక్కకుండా దొంగ కూడా వారిని ముప్పు తిప్పలు పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఇటు స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా బయటకు రావాలని, బయటకు వస్తే తనని ఎలాంటి చేయకుండా విడిచిపెట్టామని కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దొంగ మాత్రం ససేమీరా అనడం జరిగింది. ఎంత చెప్పినా కూడా బయటకు రాకుండానే ఆ చెరువు మధ్యలో ఉన్న రౌతుపై కూడా నిలబడి అక్కడి నుండే ఉండిపోయడం జరిగింది. అయితే నిన్న చీకటి పడిన తర్వాత కూడా అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కూడా అక్కడనే ఉండడం జరిగింది. భారీ చీకటి ఉన్న నేపథ్యంలోనే రాత్రి 10 గంటల వరకు కూడా దొంగ కనిపించడం జరిగింది. ఉదయం
ఉదయం చూసేసరికి దొంగ ప్రజెంట్ అయితే అక్కడ లేదని కూడా చెప్తున్నారు. అక్కడ నుండి పారిపోయాడు. ఎందుకంటే రాత్రి అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. కేవలం ఎవరైతే ఓనర్ నందు ఉన్నారో నందుతో పాటు ఒక ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే అక్కడే ఉన్నారు. జరిగింది ఆ సమయంలోనే అతను దాదాపు తప్పించుకొని పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ ఎపిసోడ్ లో మాత్రం దొంగ ఇటు పోలీసులకు కావచ్చు, ఇటు కాలనీవాసులకు వీళ్ళందరికీ కూడా చుక్కలు చూపించడానికి కూడా చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా దొంగతనం జరిగితే దొంగను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. దొంగను పట్టుకోవడానికి అది చేస్తున్నామని చెప్తారు. కాకపోతే కళ్ళ ముందు కనపడిన దొంగను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న 3:30 దొంగతనం జరగడం జరిగింది. అయితే ఇంటి ఓనర్లు వస్తున్న సమయంలోనే దొంగ వారిని చూసి పారిపోతున్న నేపథ్యంలో పక్కన ఉన్న చెరువులో దుంకాడు. దుంకిన తర్వాత స్థానికులు కావచ్చు అందరూ భారీ ఎత్తున గుమ్మిగూడి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళెవ్వరికి చిక్కకుండా ఉదయం వరకు కూడా అక్కడనే రాత్రి చెరువులో ఉండి వీరందరినీ ఆ నిద్రపోతున్న సమయం కావచ్చు, అదే విధంగా వీళ్ళందరినీ కప్పు కట్టి అయితే చివరికి అతనైతే తప్పించుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మేము కూలి పనులు చేసుకుంటాం, అదే ప్రైవేట్ ఉద్యోగంలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలోనే తమ ఇంట్లో దొంగతనం జరిగిందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే పోలీసులు కూడా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఏదైతే కాలనీ ఉందో దొంగ ఏ సమయంలో రావడం జరిగింది, వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడా, లేకపోతే ఆయనతో పాటు ఎవరైనా వచ్చారా, బైక్ మీద వచ్చాడా, లేకపోతే ఏ విధంగా వచ్చడం కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే నిన్న రాత్రి నుండి కూడా తప్పించుకున్న దొంగ ఎటువైపు వెళ్ళాడనే కోణంలో ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలలో సీసీ కెమెరాలను కూడా ప్రజెంట్ అయితే వాటిని పరిశీలిస్తున్నారు. త్వరలోనే దొంగను పట్టుకుంటామని కూడా పోలీసులు తెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.